క్రైస్తవులు పండగలతోనే ఉండిపోకూడదు, పండగ క్రైస్తవులుగా ఉండకూడదు. క్రైస్తవులు ఎప్పుడు క్రీస్తు గురించి చాటి చెప్పేవాళ్ళై ఉండాలి. ఆమెనని చెప్పండి. ఒక పండగ రోజు కాదు, ప్రతిరోజు దేవుని యొక్క సువార్తను తెలియజేయాల్సినటువంటి బాధ్యత, భారము, క్రీస్తుని ఎరిగి క్రీస్తులోనికి నడిపించబడి క్రీస్తు ప్రభువారి కృపను పొందుకుని రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత ఉంది. కేవలం పండగ రోజు స్టేటస్లో చెప్పుకోవడం కాదు, ప్రతిరోజు క్రీస్తుని ఎరగిన వాళ్లకు క్రీస్తు సువార్తను తెలియజేయడమే నిజమైన సువార్త. అటువంటి క్రైస్తవులుగా ప్రతి క్రైస్తవులు ఉందురుగాక. మంచిది. ఉదయకాలాన దేవుని వాక్యంలో నుండి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. చదువుదాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 31వ వచనం. అందరూ తీయాలి. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. మన జీవితంలో సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైంది. మన గురించి మనం చెప్పుకునేటువంటి సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైంది. మనం ఇతరుల గురించి చెప్పేటువంటి సాక్ష్యము ప్రాముఖ్యమైంది. అలాగే మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పే సాక్ష్యం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైంది. మనము చెప్పుకునేటువంటి సాక్ష్యాలు, మన గురించి మనం చెప్పుకునే సాక్ష్యాలు లోపాలతో కూడినటువంటివి. అనగా ఏదో ఒక లోపం మన సాక్ష్యంలో ఉంటుంది. కానీ యేసు ప్రభువారి గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన సాక్ష్యములో ఎక్కడా లోపము లేదు. ఆయన సాక్ష్యములో ఎక్కడా తప్పు పట్టుకోలేదు. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి నిలబడినప్పుడు మీ యేసు ప్రభు ఇలాంటి వాడరా అనని ఏలెత్తి చూపించుకునే రీతిగా ఆయన ఈ భూలోకంలో బ్రతకలేదు. అందరికీ మాదిరిగా బ్రతికాడు. అన్ని విషయాల్లో మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. ఆయన తన అడుగు జాడలను మన ముందుంచి దేవుని పిల్లలంగా అనగా క్రీస్తు సారూప్యములో మనము మార్చబడడానికై మనం ఏ విధంగా ఆయనను పోలి నడుచుకోవాలో క్రీస్తు ప్రభువారి యొక్క అడుగు జాడలు మన ముందు ఉంచి యేసయ్య ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియదేవుని బిడ్డలారా, మనం గమనించాలి. సాక్ష్యము చాలా జాగ్రత్తగా చెప్పాలి. సాక్ష్యం ఇచ్చేటప్పుడు అబద్ధ సాక్ష్యాన్ని చెప్పకూడదు, జరగని దాన్ని చెప్పకూడదు, ఊహించుకొని చెప్పకూడదు. కొందరు చెబుతారు కదా, ఊహించుకొని సాక్ష్యాలు చెప్తారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. ఆస్తిని కాపాడుకోవడానికి అబద్ధ సాక్ష్యాలు, తమ్ముడు తాము కాపాడుకోవడానికి అబద్ధ సాక్ష్యాలు. నువ్వు అక్కడ ఉన్నావు కదా అంటే లేము అని చెప్తారు. ఒక మాట చెప్పి మీకు ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి అప్పగించబడ్డాడు. ఆ యొక్క మతాధికారులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, సైనికులు వచ్చి ఆయన బంధించి తీసుకొని వెళ్ళారు. ఆ రాత్రి పేతురు ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు. ఒక చిన్నది వచ్చి అంటా ఉంది కదా, నువ్వు యేసు శిష్యుల్లో ఒక్కడువు కదా అని అంటే అప్పుడు పేతురు ఏమన్నాలో తెలుసా? అవును, నేను యేసు ప్రభువారి శిష్యున్నే, ఆయనే నన్ను మొదటగా పిలిచాడు, నేను ఆయనకు మొదటి శిష్యుణ్ణి అని సాక్ష్యం చెప్పాలి. కానీ పేతురు ఏం చెప్తున్నాడో తెలుసా? నాకు ఆయన ఎవరో తెలియదు, నాకు ఎవరో ఆయన తెలియదు. మరి కొద్ది గడియలకి మరొకళ్ళు అడుగుతున్నారు, నీవు యేసు శిష్యుల్లో ఒక్కడివి, ఆయనతో కలిసి నువ్వు తిరుగుతూ ఉంటే మేము నిన్ను చూసాము అని చెప్తే, రాత్రి వేళ, ఒకవేళ పగటి వేళ అయితే అబద్ధం ఆడడానికి కుదిరేది కాదేమో, రాత్రి వేళ కదా, ఆ రాత్రి వేళ పేతురు అంటున్నాడు, యేసు ఎవళ్ళో నాకు తెలియదు, యేసు ఎవళ్ళో నాకు తెలియదు, నేను ఆయన్ను ఎరుగను. ఏమంటున్నాడు? యేసు ఎవళ్ళో తెలియదు అంటున్నాడు. రెండవది, నేను ఆయన్ని ఎరుగను, ఆయన ఎవళ్ళో నాకు తెలియదు అంటున్నాడు. ఒక పక్క దొంగచాటుగా ఆయన చూస్తూనే ఉన్నాడు, ఆయన్ని వెంబడిస్తూనే ఉన్నాడు, కానీ అబద్ధం ఆడుతూ ఉన్నాడు. మూడవ మారు మరలా అతని దగ్గరికి ఒక స్వరం వినబడింది, ఇదిగో నువ్వు యేసు శిష్యుల్లో ఒక్కడివి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు ఆయన తెలీదు, నేను ఆయన్ని ఎరుగను. తెలీదా నిజంగా పేతురికి? పేతుర్నే కదా మొట్టమొదటిగా ఆయన పిలుచుకుంది, అపోస్తలత్వాన్ని అప్పగించింది. పేతురు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని వాగ్దానం ఇచ్చింది. పేతురే కదా. ఎవరెవరు ఏమనుకుంటున్నారో అంటే వాళ్ళు ఏవేవో సాక్ష్యాలు చెప్తే పేతురే కదా ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు, నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడు అయ్యా,
పరము నుండి వచ్చిన దేవుని కుమారుడు నీవని సాక్ష్యం ఇచ్చాడు. అంత సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు శ్రమ కలుగుతున్న ఆ సందర్భంలో ఏం జరుగుతుందో, ఒకవేళ నేను యేసు ప్రభు వారి యొక్క శిష్యుణ్ణే అంటే ఏం జరుగుతుందో అని భయపడి సాక్ష్యము మార్చివేశాడు. అబద్ధ సాక్ష్యాన్ని పలికాడు, అబద్ధ సాక్ష్యం చెప్పాడు. చాలాసార్లు చాలామంది కూడా కొన్నిటికి భయపడిపోయి అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. ఒక ఆయన అంటున్నాడు, ఏమంటే మీరు క్రైస్తవులా అంటే భయపడిపోతున్నాడు. సార్, మేము ఒక్కళ్ళ మీనండి, కుటుంబమే ఇక్కడ యేసు ప్రభువుని నమ్ముకుంది, మేము క్రైస్తవంలోని బహిరంగ సాక్ష్యం చెబితే మమ్మల్ని కులం నుంచి వెలివేస్తారు, మమ్మల్ని కుటుంబంలో నుంచి వెలివేస్తారు అని చెప్తా ఉన్నారు. మరి ఎలాగా చెప్పాలి ఆయన గురించి అలాగ సాక్ష్యం అంటే? క్రీస్తు ప్రభువారిని ఎరిగిన వాళ్ళు ఎవళ్ళైనా ఏ పరిస్థితుల్లోనైనా ఎక్కడ ఉన్నా క్రీస్తు కొరకు బలమైన సాక్ష్యం ఇవ్వాలి. భయపడుతూ ఉంటే సాక్ష్యాన్ని చెప్పలేం. భయము సాక్ష్యాన్ని తారుమారు చేస్తుంది, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పేస్తుంది. భయపడ్డామనుకోండి మన సాక్ష్యం కరెక్ట్గా ఉండదు. మనం ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా ఒక సాక్ష్యం చెప్పడానికి నిలబడితే ధైర్యముగా సాక్ష్యం ఇవ్వాలి. ఎస్, నేను అక్కడ ఉన్నాను, నేను అది చూశాను, ఈ సంగతి నాకు తెలుసు. చాలామంది తమను తాము కాపాడుకోవడానికి అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. చెబుతారా చెప్పరా? చెప్పండి, చెబుతారా చెప్పరా? ఆ అబద్ధ సాక్ష్యాలకు తోడు వాళ్ళు నిరూపించుకోవడానికి ఇంకొక ఇద్దరిని ఎంబడబెట్టుకుంటారు. ఎందుకు? వారు చెప్తున్న సాక్ష్యం నిజమని చెప్పడానికి. వాస్తవానికి వారు చెప్తున్న సాక్ష్యం అబద్ధమే, కానీ నిజమని చెప్పడానికి, అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి చాలామంది ధైర్యం కలిగి ఉంటారు. పేతురు భయపడుతూనే ఉన్నాడు. 3 మార్లు ఎప్పుడైతే అబద్ధం ఆడాడో పేతురు, ఆ 3 మార్లు అబద్ధం ఆడిన వెంటనే, ఆ అబద్ధ సాక్ష్యం పలికిన వెంటనే కోడి కూసింది. వెలుపలికి పోయి సంతాపపడు ఏడ్చాడంట. ఆ అబద్ధం చెప్పినందుకు గుర్తు తెచ్చుకొని కుమిలి ఏడ్చి సంతాపపడి పశ్చాత్తాపపడి తన అబద్ధం విషయమై ప్రభు ఎదుట ఒప్పుకున్నాడు, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆ 3 సార్లు అబద్ధం ఆడిన పేతురు గారు ఒక్కసారిగా 3,000 మందికి బాప్టిజాన్ని ఇచ్చాడు. ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత, ఆయన 40 దినాలు అగబడి ఆరోహణుడే వెళ్ళిపోయిన తర్వాత, పెంతెకొస్తు అనే పండుగ దినాన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తరువాత బహిరంగ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం పేతురు గారు ఇస్తున్న సాక్ష్యమే. పేతురు గారు తల్ల క్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. అంత ధైర్యం ఎలాగో వచ్చింది అంటే, యేసు ప్రభువారు కళ్ళెదుట కనబడుతున్నప్పుడు అబద్ధమాడిన పేతురు గారు, వెనుతిరిగి వెళ్ళిపోదాం అనుకున్న పేతురు గారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడో, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడో, నాటి నుండి ధైర్యముగా నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఇదిగో, క్రీస్తు పాతాళములో వేడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. అక్కడున్న అనేక జాతులైనటువంటి ప్రజలు అక్కడ కూడుకొని ఉన్నారు. ఆ పెంతెకొస్తు అనే పండుగ దినాన వాళ్ళు కూడుకొని ఉన్నారు. పరిశుద్ధాత్మతో నిండిన వాడే పేతురు చిక్కరగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, క్రీస్తు పాతాళములో విడవబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా చెప్పినట్టు ఆయన పునరుద్ధానుడయ్యాడు అని పేతురు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దావీదు గారు ముందుగా చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? ఒక వాక్య భాగాన్ని మీకు చెప్తాను, చదువుదాం ఒకసారి. ఆయన పాతాళంలో విడవబడ్డాని, ఆయన శరీరం కుళ్ళిపోదని ఎక్కడ దావీదు గారు పలికాడు ప్రవచనాత్మకంగా? ఈ వాక్యాన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు, చాలు జీవ మార్గము నాకు తెలియజేసేదవు. దావీదు ముందుగానే యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని గుర్తెరిగిన వాడై, పరిశుద్ధాత్మతో ప్రేరేపితుడై,
చెబుతా ఉన్నాడు, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధి దేహమును కుళ్ళు పట్టనీయవు. ప్రజలందరూ ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక పక్కేమో ఆయన శిష్యులు ఆయన ఎత్తుకుని వెళ్ళిపోయారు అని అబద్ధ సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువాని సమాధి చేయబడిన తర్వాత సమాధికి సీలు వేశారు. సమాధి దగ్గర సైనికులు కాపలా ఉన్నారు. ఎందుకు కాపలా ఉన్నారంటే, ఒకవేళ ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయి ఇదిగో ఆయన లేచాడని చెప్తారేమోనని కాపలా ఉంచారు. కానీ ఆ సమాధి దగ్గర కాపలా ఉన్న వాళ్ళు ఆయన సజీవుడిగా ఉండడాన్ని చూశారు, సమాధి ఖాళీగా ఉండడాన్ని చూశారు. సమాధిలో ఉన్న యేసు ప్రభువారి దేహం కుళ్ళిపోలేదు, ఆయన ఆత్మ పాతాళంలో విడబడలేదు. తండ్రి ఆయన ఆత్మను విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ఆత్మ విడవబడదని, ఆయన దేహము కుళ్ళిపోదని ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనము నెరవేర్చబడింది. మన జీవితాల్లో కూడా గొప్ప ప్రవచనాలు మనకున్నాయి. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము నిత్య జీవం గలవాళ్ళం. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈ గొప్ప నిరీక్షణ మనకుంది. ఏ నిరీక్షణ? ఈ గొప్ప నిరీక్షణ మనకుంది, చనిపోయినను బ్రతుకును. మన యేసయ్య, మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎవరైనా ఆయన కొరకు సాక్షులుగా బ్రతికినప్పుడు, ఆయన కొరకు ధైర్యంగా నిలబడినప్పుడు, ఆయన పక్షాన నిలబడినప్పుడు, వారు చనిపోయిన తరువాత తప్పకుండా కడబోరు శబ్దం వినబడినప్పుడు వారు తిరిగి లేపబడతారు. ఎందుకంటే యేసే లేపబడ్డాడు కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరిస్తారో, ఆయన అడుగుజాడల్లో నడుస్తారో వారు తిరిగి లేపబడతారు. దావీదు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని పేతురు గారు మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదిగో దావీదు గారు ఇలాగ చెప్పాడు, ఆయన పునరుద్ధానం చెందుతాడని చెప్పాడు అని చెప్పి అంటాడు, ఈ యేసును మీరు చూసిన ఈ యేసు ప్రభువారిని దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దీనికి ఇక్కడ కూడిన మేమందరం సాక్షులం. ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచాడు. సాక్ష్యము కరెక్ట్గా చెప్పాలి. చాలామంది వారి గురించి సాక్ష్యం అడిగినా కరెక్ట్గా చెప్పరు. లేదు, వారి పక్కంటి వాళ్ళ గురించి అడిగినా సరిగ్గా సాక్ష్యం చెప్పరు. సంఘములో సేవకుడి గురించి కూడా చాలామంది సాక్ష్యం చెప్పరు. అన్ని వారి నోట నుండి వచ్చే అబద్ధపు సాక్ష్యాలే, నిజమైన సాక్ష్యం చెప్పరు. ఎందుకో తెలుసా, సాతానుడు చాలా మందిని వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభువారి గురించి ఎంతమంది ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలరు? ఎంతమంది ధైర్యంగా సాక్ష్యం చెప్పగలరు? నేను యేసు ప్రభువారి బిడనండి, నేను యేసు ప్రభువారిని బిడను. ఉద్యోగం కోసం యేసు ప్రభువారి బిడను కాదని చెప్తున్నావు. వ్యాపారం చేసుకోవడం కోసం యేసు ప్రభువారి బిడను కాదని చెప్తున్నావు. డబ్బుల కోసం యేసు ప్రభువారి బిడను కాదని చెప్తున్నారు కొందరు. సాక్ష్యాలు కోల్పోతూ ఉన్నారు. బాప్తిసం పొందిన వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు, మీరు యేసు ప్రభువారి బిడలండి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మేం కాదండి, మేము యేసు ప్రభువారి బిడలం కాదు, అప్పుడప్పుడు గుడికి వెళ్తామండి. నువ్వు యేసు ప్రభువారి గురించి నిజంగా తెలుసుకుంటే, ఆయన ప్రేమను గుర్తెరిగితే, ఆయన రక్తం వల్ల పాపక్షమాపణ ఉందని తెలుసుకుని నువ్వు రక్షింపబడితే, రక్షింపబడిన నువ్వు యేసు ప్రభువారి గురించి ధైర్యముగా సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు ఆయన గురించి సిగ్గుపడకుండా సాక్ష్యం ఇస్తే నీ పట్ల నీ శత్రువులు అవమానపడే రీతిగా ప్రభు నీ పక్షాన కార్యాలు చేస్తాడు. ప్రభు పేడ చెప్తున్నాను, ఆయన తిరిగి లేచాడు, మనకు నిరీక్షణ ఇచ్చాడు. ఆయన బిడలమైన మనం ఎల్లప్పుడూ ఆయనకి సాక్షులముగా ఉందుముగాక. ఎక్కడ నిలబడిన ఆయన గురించి ఎలాగ చెప్పాలి? మనం ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలి. సదాకాలం యేసు ప్రభువారి గురించి మనం సాక్ష్యం ఇచ్చే సాక్షులంగా నిలబడదుము గాక. అటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక.